హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ సెషన్ 1 అయితే ఆన్సర్కి అయితే రావడం అయితే జరిగింది. మరి కొంతమంది అయితే ఛాలెంజెస్ రైజ్ చేయడం అయితే జరిగింది. ఎన్టీఏ వాళ్ళదే తప్పు, మాదే కరెక్ట్ అని మనం ఆల్రెడీ చెప్పాం కదా. కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూట్స్, మరి ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ అయితే కొన్ని ఛాలెంజెస్ అయితే రైజ్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మీకు బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. బోనస్ మార్క్స్ ఇవి మరి 13 క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. సోఫార్ నాకు తెలిసిన వరకు అయితే 13 క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు ఎన్టీఏ వాళ్ళకి అబ్జెక్షన్గా రైజ్ చేశారు. ఒక్కో క్వశ్చన్కి ₹200 అయితే వాళ్ళు అయితే కట్టి ఉంటారు. ఏంటంటే వాళ్ళు అప్లై చేస్తే అది ఇండియా వైజ్ ఓవరాల్ ఇండియా వైజ్ పిల్లలందరికీ 13 లక్షలు 12 లక్షల పిల్లలందరికీ అప్లై అవుతుంది. అది మొత్తం డ్యామ్ షూర్గా అందరికీ అప్లై అవుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే మనం చెప్పుకునేది అసలు ఆ క్వశ్చన్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చినట్టయితే ఒక క్వశ్చన్ ఉంది. ఇది దేనిలోనంటే January 22 షిఫ్ట్ 1లోది ఒక ఛాలెంజ్ అయితే రైజ్ చేశారు. క్వశ్చను January 22 షిఫ్ట్ 1. ఈ క్వశ్చన్ ఏంటంటే మరి దేనిలో క్వశ్చన్ అంటే గివెన్ బిలో ఇన్ వెర్నియర్ ఇది ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఎన్టీఏ ఆన్సర్ 3 ఇచ్చారు, యాక్చువల్ ఆన్సర్ అయితే 2. ఇది యాక్చువల్ ఆన్సర్ అయితే 2, ఇది 3 అయితే ఇవ్వటం అయితే జరిగింది. కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేయటం అయితే జరిగింది. ఎన్టీఏ ఆన్సర్ 3 ఇచ్చారు, యాక్చువల్ ఆన్సర్ 2 కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. మరింతగా రెండో క్వశ్చన్కి వెళ్ళినట్టయితే లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ ఎన్టీఏ వాళ్ళు 2 ఇచ్చారు, నార్ గేట్ అని ఇవ్వటం జరిగింది. యాక్చువల్ ఆన్సర్ అయితే ఇక్కడ లేదు, బోనస్ మార్క్స్ రావటం అయితే దీనికి కూడా ఒక ఛాలెంజ్ ఇవ్వటం అయితే జరిగింది. నాండ్ గేటు సంబంధించింది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ January 23 షిఫ్ట్ 1 క్వశ్చన్. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ఫర్ థర్మల్ కంపోజిషన్ N2O2. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించింది. x వాల్యూ అయితే కనుక్కోవాలి. x వాల్యూ నియరెస్ట్ ఇంటీజర్ గివెన్ రేట్ కాన్స్టెంట్. ఇది ఎన్టీఏ ఆన్సరు 897 ఇస్తే మనం యాక్చువల్ ఆన్సర్ అయితే 900 అంట. ఇక్కడ 900 అని మరి రైజ్ చేయటం అయితే జరిగింది. ఛాలెంజెస్ అయితే రైజ్ చేశారు. మరి ఎన్టీఏ వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది తెలియదు, మరి చూడాలి. ఈ నైట్ 6వ తారీఖు నైటు 11 గంటల లోపు అయితే మనం ఛాలెంజెస్ రైజ్ చేయాలి. ఎవరైనా రైజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ₹200 అయితే పే చేయాలి. మీకు ఆ ఛాలెంజెస్ యాక్సెప్ట్ అయితే మీకు మార్క్స్ కలుపుతారు. మీకు ఎడిషనల్గా బోనస్ మార్క్స్ యాడ్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్ని బోనస్ మార్క్స్గా యాడ్ చేస్తారు. సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ 900 ఇచ్చారని వాళ్ళకి మార్క్ పడుతుంది, 897 పడుతుంది. ఇది ఒకటి. మరి అదే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఏ పాయింట్ ఆఫ్ పార్టికల్ ఛార్జ్. ఇది క్వశ్చన్. దీన్ని యాక్చువల్ ఆన్సర్ అయితే 3 అంట. ఇది యాక్చువల్ ఆన్సర్ 3. ఇది నాట్ అసలు సొల్యూషనే లేదంట, నో సొల్యూషన్. దీని నాట్ సాల్యుబుల్. దీనికి కూడా మరి రైజ్ చేయటం అయితే జరిగింది. మరి క్వశ్చన్ నంబర్ దీనిలో January 23 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 47. ఈ క్వశ్చన్ డ్రాప్ చేశారు. దీనికి మార్క్స్ రావటం అయితే జరుగుతుంది. మీరు దీనికి బోనస్ మార్క్స్ అయితే ఈ క్వశ్చన్ ఎన్టీఏ ఆన్సర్ అయితే బోనస్ డ్రాప్డ్ రావటం అయితే. అదేవిధంగా January 24 షిఫ్ట్ 1లో కెమిస్ట్రీకి సంబంధించి నంబర్ ఆఫ్ మాలిక్యులర్స్. ఇది ఎన్టీఏ ఆన్సర్ అయితే 3, యాక్చువల్ ఆన్సర్ అయితే ఇక్కడ 4. దీనికి ఛాలెంజ్ రైట్ చేయటం అయితే జరిగింది. చూద్దాం మరి వాళ్ళు ఏమైతే ఇస్తారు. మరి ఇది 4 అని 3 అని వాళ్ళు క్లెయిమ్ చేశారు, ఇక్కడ 4 అని వచ్చింది. మరి అదేవిధంగా ఇంకో ఛానల్ మరి January 28 షిఫ్ట్ 1లో ఫిజిక్స్కి సంబంధించింది మెజర్మెంటు. ఇది ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ పర్. ఇది C కనుక్కోవాలా. ఈ B = 3 అని B C. ఎన్టీఏ వాళ్ళు 4 అని క్లెయిమ్ చేశారు, కానీ బోనస్ క్వశ్చన్ రాంగ్ అనమాట. ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ రాంగ్. దీనికి కూడా మరి కరెక్ట్ అయితే మీకు బోనస్ మార్క్స్ రావచ్చు. మరి 28 షిఫ్ట్ 2 ఇది కొద్దిగా కష్టంగానే ఉంది. 28 షిఫ్ట్ 2 చూసినట్టయితే ఇది ఫిజిక్స్కి సంబంధించింది. ఇంత సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది. VA వుడ్ బి 0 ఆల్ టైమ్స్. మనం ఎన్టీఏ వాళ్ళు అయితే 3ని ఇది చేశారు, కానీ యాక్చువల్ ఆన్సర్ అయితే 2, 3. ఈ రెండిట్లో ఇది పెట్టిన ఆన్సర్ మీకు మార్క్స్ ఇవ్వాలి, ఇది పెట్టిన మార్క్స్ ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది పెట్టిన మార్క్స్ ఇవ్వాలి, ఇది పెట్టిన మార్క్స్ ఇవ్వాలి. చూద్దాం, అది ఛాలెంజ్ చేశారు, చూడాలి. మరి మనకు ఫైనల్ డెసిషన్ అయితే రాలేదు కాబట్టి
ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా ఫిజిక్స్కి సంబంధించింది. క్రిటికల్ యాంగిల్, రిఫ్లెక్షను, ఆప్టికస్, ఇది కూడా సైన్ ఇన్వర్స్. ఎన్టీఏ వాళ్ళు 3 అయితే డిక్లేర్ చేశారు. మరి యాక్చువల్ ఆన్సర్ అయితే బోనస్ ఉంటుంది. ఇది కూడా మరి అది రావాలి. మరి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇట్లా 13 క్వశ్చన్స్ అయితే ఉండటం జరిగింది. 5 జూల్ ఎనర్జీ, ఫైండ్ ద వాల్యూ టెంపరేచర్ ఇన్, ఇది కెమిస్ట్రీకి సంబంధించింది. ఎన్టీఏ ఆన్సరు 3, 378 500 జూల్. మరి యాక్చువల్ ఆన్సర్ అయితే 1, 348 300 జూల్స్ యాక్టివ్ లైట్. మనము ఇది క్లైమ్ చేశారు, మరి ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజెస్లో ఎవరు నెగ్గుతారో చూద్దాం, మరి అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 29th S2లో ఇది ఛాలెంజ్ చేశారు. ఇది యాక్చువల్ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి అసెసను అండ్ రీజను ఎన్టీఏ వాళ్ళు అయితే ఇది ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అని క్లైమ్ చేశారు. మరి యాక్చువల్ అయితే 2 అనమాట. ఏఆర్ ట్రూ, 2 ఏఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఛాలెంజ్ చేయటం జరిగింది. మరి దీనిలో ఇంకో క్వశ్చన్ 28th, ఏ ఫిజికల్ క్వాంటిటీ క్యూజ్ రిలేటెడ్ క్యూజ్ కూడా ఏబీపీ. ఇది ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్, ఎర్రర్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఎన్టీఏ వాళ్ళు అయితే 77, యాక్చువల్ ఆన్సర్ అయితే 7,7700 యాక్చువల్ ఆన్సర్ అని మరి ఛాలెంజ్ చేయటం జరిగింది. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. కొంతమంది అయితే ఛాలెంజ్ చేశారు. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్లో సంబంధించిన వాళ్ళ ఫంక్షన్ ఎఫ్ఆఫ్ఎక్స్, ఇది సంబంధించి ఎన్టీఏ ఆన్సర్ 2, ఇక్కడ 2 అన్నారు. కానీ ఇది బోనస్ రాంగ్ అంట. మరి దీనికి చూద్దాం మరి ఎంతవరకు స్టూడెంట్స్ మరి ఈ ఆన్సర్స్ అన్నీ కరెక్టో రాంగో అయితే మనకు తెలియదు. ఇవన్నీ ఛాలెంజెస్కి వెళ్ళినాయి, అబ్జెక్షన్స్కి వెళ్ళినాయి, అది గుర్తుపెట్టుకోండి. అబ్జెక్షన్కి వెళ్ళినాయి. ఇవన్నీ 13 క్వశ్చన్స్, 13 × 4 ఆల్రెడీ 52 ఆన్సర్ అయితే 4 రోజులు 12, 52 మార్క్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. 52 మార్క్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. 4, 12, 2, 4, 1, 52 మార్క్స్ ప్రతి ఒక్కరికి రావచ్చు. బెస్ట్ స్టూడెంట్స్ మరి చూద్దాం మనం ఈ నైటు. మరి ఎన్టీఏ వాళ్ళు ఈ క్వశ్చన్ ఛాలెంజ్ చేశారు, కానీ వీటిల్లో ఎన్ని యాక్సెప్ట్ చేస్తారో ఎన్ని రిజెక్ట్ చేస్తారో మనకు తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ వాచ్. మనం వాచ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.